హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ది బర్త్డే బాయ్ మూవీ టీం ఉన్నారన్నమాట. వాళ్ళతో చిన్న చిట్చాట్ చేద్దాం. హాయ్ అండి విస్కీ గారు. అసలు ఆ పేరు ఏంటండి సార్? విస్కీ, బ్రాండీ, రమ్ము ఎవరు పెట్టారు మీకు ఆ పేరు? నేనే పెట్టుకున్నాను. అవునా? అది మీ ఫుల్ నేమ్ అంటే ఒరిజినల్ నేమ్ ఏంటి? ఒరిజినల్ నేమ్ వచ్చి చెప్పొచ్చు. యాక్చువల్లీ అసలు మాస్క్ ఎందుకు వేసుకున్నారు మీరు? అదండి బేసిక్గా అక్కడ ఉంటాం, అబ్రాడ్లో ఉంటాము. ఓకే. ఫ్యామిలీ తీసుకున్నట్టు ఇంట్లో తెలియదు. ఓకే. తెలిసి మీ పేరు చెప్పండి. పేరు చెప్తే వాయిస్ ఏం గుర్తుపడతారు కదా. ఈ వాయిస్ ఇప్పుడు ఎలాగో తెలుస్తుంది కదా మరి, కానీ పేరు తెలియదు కదా. పేరు చెప్తే మనం కన్వే చేస్తాం సార్. ఇప్పుడు మూవీ హిట్ అయింది అనుకోండి, ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. సో అప్పుడైనా హిట్ అయిన తర్వాత ఇంకా అలాంటప్పుడు విస్కీ అని పెట్టుకుని ఎందుకు బ్రో పేరు చెప్పే కాడికి? కొర్నీలియస్. ఏంటండి? కొర్నీలియస్. కొత్తిమీర కట్ట. ఫారెన్ నేమ్. ఫారెన్ నేమ్. నాకు అంత ఇంగ్లీష్ కాదు. యా రవి గారు హాయ్, ఎలా ఉన్నారు? నా ఫ్రెండే తను కూడా. హాయ్ బ్రో. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ ఏంటి ఒకసారి ఎవరు చెప్తారు? ఫస్ట్ మీరే చెప్పండి రవి గారు. మీరు ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి అని చెప్పండి. నేనేం లేదు, జనరల్గా మూవీస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కాల్ వస్తుంది కదా. సో ఇలాగ ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్, ఎన్ఆర్ఐ డైరెక్టర్, సో అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు ఒక ఫిలిం తీద్దాం అనుకుంటున్నారు, ఇది రియల్ ఇన్సిడెంట్ అని చెప్పారు. నేను షాక్ అయ్యి ఓకే రియల్ ఇన్సిడెంట్ అంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా, రియల్గా చంపారు కదా షూటింగ్ అని చెప్పి తెలియదు కదా. ఫస్ట్ అయితే వెళ్ళి వినాలి. రియల్ ఇన్సిడెంట్ అని చెప్పి రియల్గా చంపారు కదా, తీసుకెళ్ళి అనుకున్నారా? అయ్యో అంటే ఒకళ్ళు చనిపోతారు, అది కూడా మనకి కథ తెలియదు కదా. సో ఫస్ట్ అయితే వెళ్ళినప్పుడు విస్కీ బ్రో కథ చెప్పారు. ఆయన మీకు కనిపించారా ఫస్ట్? అంటే స్టోరీ నేరేట్ చేసేటప్పుడు కనిపించారు, ఫేస్ చూపించారు. సో మీకు తెలుసు ఆయన ఎవరు? మాకే తెలుసు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి బ్యాక్గ్రౌండ్, ఏంటి భాష బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలియదు. మనిషి తెలుసు, ఫేస్ చూపించారు. మీకు ఇంటర్వ్యూ అయిపోయిన రోజు చూపించమంటే ఇలా తీసి ఇలా చూపించారు. 19th రోజు చూస్తాంలేండి, ఆ రోజు థియేటర్ దగ్గర. అది ఎలా తీస్తారు, సక్సెస్ వచ్చిన తర్వాత తీస్తాను. సో విస్కీ గారు ఎప్పుడు మొదలైంది మీ సెట్టింగ్? ఏంది ఇదండి స్టోరీ? ఆ మూవీ సెట్టింగ్ ఇది స్టోరీ జరిగింది 2014 సెప్టెంబర్లో జరిగింది ఒక స్టోరీ. అంటే ఇట్స్ క్లోజ్ టు, అంటే ఎవరైనా మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఎవరైనా జరిగింది? ఓకే, అలాంటిదండి. సో దీన్ని సరే స్టార్ట్ చేద్దాం, తీద్దాం అనేందుకు 2020లో ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు మాకు ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. సరే ఎవరి దగ్గర ఇండియాలో వెళ్ళి అడుగుదామంటే డబ్బులు పెట్టి నాకు తెలిసి దుబాయ్ అంటారు. సరే మనమే ప్రొడ్యూస్ చేసుకుని మనమే డైరెక్ట్ చేసుకుందాం. నేను నా ఫ్రెండ్ కలిసి కొద్దిగా జాబులు చేసి డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి తీసాను. సో అలా మీరు ఒక మూవీ తీశారు. ఇప్పుడు రేపు 19th మా ముందుకు వస్తున్నారు అనమాట. సో ఎలా అనిపించింది? అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు అని అంటున్నారు కాబట్టి మొత్తం ఒక మూవీ డైరెక్షన్ చేసింది. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? యాజ్ ఏ డైరెక్టర్ అంటే 2 parts అండి. క్రియేటివ్ వర్క్ ఒకటి, అంటే స్టోరీ ఏంటి, షార్ట్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, అది క్రియేటివ్ వర్క్. డీలింగ్ విత్ పీపుల్ అనే అదర్ సైడ్ ఉంటుంది. నాకు ఇది పెద్ద నచ్చదు, డీలింగ్ విత్ పీపుల్. సో ఇది నాకు బాగా క్రియేటివ్ సైడ్ మీకు నచ్చింది, బాగా నచ్చుతుంది. ఎందుకని అంటే డీలింగ్ విత్ పీపుల్ ఎందుకు నచ్చలేదు? రవి గారు లాంటి వాళ్ళు సెట్స్కి లేట్ రావడం, చెప్పింది వినకపోవడం. నన్ను ఎందుకు సార్ ఇన్వాల్వ్ చేస్తారు? మీరు ఉన్నారు కదా సార్, అయితే పెద్ద ప్రాబ్లం రాలేదు. లేదా అది ఆయన చెప్తారు బ్రో, లేకపోతే నిజం అనుకుంటారు జనాలు. యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి రాకూడదని ముందే. లేదు అంటే ఏమైనా ఫేస్ చేస్తే చెప్తారు. అంటే జనరల్గా ఏ సినిమా మినిమం ఒక 200-300 మందితో డీల్ చేయాల్సి వస్తుంది. 200 మైండ్ సెట్స్, స్టేట్ ఆఫ్ మైండ్స్ అంతా కొద్దిగా, అంటే ఆ సైడ్ నాకు అంత స్ట్రెంత్ లేదు. ఓకే. సో ఓన్లీ క్రియేటివ్ వర్క్, మ్యూజిక్ అయితే కూర్చొని మ్యూజిక్ చెప్పించుకోవడము, ఆ స్టోరీ రాసుకోవడము, ఏదన్నా సాఫ్ట్వేర్ ఉంటే దానికి చేసుకోవడము, అది నా పర్సనలీ ఎంజాయ్. సో పోను ఇదంతా ఆఫ్లోడ్ చేసేసి మోస్ట్లీ ఇక్కడ ఫోకస్ చేద్దాం. ఈ బ్యాచ్ అంతా ఎట్లా తగిలారు మీకు? అంటే ఎలా తీసుకొచ్చారు సినిమాని చెడదొబ్బిందంటే ఇల్లే వినేవాళ్ళు అసలు. బేసిక్గా అదేండి తెలియదు కదా, హైదరాబాద్ తెలియదు నాకు ఎలా ఉంటుందో, ఇండస్ట్రీ కాంటాక్ట్స్ ఏం లేవు. ఇక్కడికి వచ్చి సరే మెల్లిమెల్లిగా టీం అందరిని అసెంబ్లీ చేసుకొని వీళ్ళందరినీ ఎలా అంటే ఆడిషన్స్ అన్నీ పెట్టి హైదరాబాద్లో ఉండే థియేటర్స్కి అన్నీ వెళ్ళి ఆడిషన్స్ పెట్టి అందరి అన్ని క్యారెక్టర్స్కి ఫిల్టర్ చేసి లాస్ట్కి వెళ్ళండి. సో అలా మీకు ఒక బ్యాచ్ అయితే సెట్ అయింది అనమాట. సో ఇంత బ్యాచ్లో అసలు మీ మాట వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఫ్రేమ్లో లేదు. నువ్వెందుకు చెప్పేస్తున్నావు? ముందే ఉన్నారా లేరా మీరు డైరెక్టర్ చెప్పాలి. లేదు అంటే ఏదో కెమెరా ఉందని కాదు, కానీ నేను ఏ టైం కంటే ఆ టైంకి వస్తారు, ఎంత లేట్ అయినా ఉంటారు. అది ఆల్మోస్ట్ అందరూ చేశారు. ఈవెన్ తిను కూడా, ఈవెన్ దో తిన ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత లేట్ అయినా ఎప్పుడైనా కొంచెం అలా అంటే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ కదా సరే అన్నట్టు ఏమైనా బిహేవ్ చేశాడు? అసలు దీనికి ఎక్స్పీరియన్స్ ఉందని నాకు తెలియదు అండి ఫస్ట్.
ఓకే. సో స్టార్టింగ్ నాకు తెలియదు అంటే తిన ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు జస్ట్ యాజ్ అన్ యాక్టర్గా ఫిట్ అయ్యాడనే అనిపించింది. కానీ ఇప్పుడు సెట్లో కూడా అదే జనరల్గా మోర్ దాన్ యాక్టింగ్ కంఫర్టబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అంటే టైంకి వస్తున్నారా, ఎంత టైం అయినా ఉంటున్నారా, ఎఫర్ట్ పెడుతున్నారా, చాలా ఇంపార్టెంట్. అండ్ రవి గారు విరూపాక్ష చూసిన తర్వాత అయితే బిఫోర్ దట్ వరుదిని పర్ణం ఇలాంటి కొన్ని సీరియల్స్ యూఆర్ ఫెమిలియర్ కదా, డీ కానీ అంటే అన్నిట్లో చేస్తూ ఉన్నారు అండ్ బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చారు. ఆఫ్టర్ విరూపాక్ష వాట్ ఇట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ సబ్జెక్ట్ సెలెక్షన్ ఆర్ స్టోరీ సెలెక్షన్స్, ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్? అంటే లైఫ్లో చేంజ్ అంటే బిఫోర్ విరూపాక్ష నాకు చూస్ చేసుకునేంత స్కోప్ ఉండేది కదా. వచ్చింది ఓకే ఫైన్, ఫస్ట్ అయితే నేను ఉన్నానని తెలియాలి, నేను చేస్తున్నాను అని తెలియాలి, ఇండస్ట్రీ వాళ్ళకి రవికృష్ణ అనేవాడు ఒకడు ఉన్నాడు అని తెలియాలి అని చెప్పేసి వచ్చిన ఆపర్చునిటీ 90% చూస్ చేసుకుని చేసేవాడిని. బట్ ఆఫ్టర్ విరూపాక్ష నాకు చూస్ చేసుకోవడానికి కొంచెం స్కోప్ దొరికింది. సో నాకు నచ్చితే చేస్తున్నాను, సో కొంచెం చూసి ఉన్నాను. అదే అంటే ఆ ప్రాసెస్లో ఏమైనా కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా? యా అంటే పుష్ప 2 మిస్ అయ్యారు. యాక్చువల్గా అంటే లవ్ మీ చేస్తున్నాను అప్పటికే, ఆల్మోస్ట్ నేను 18 days వర్క్ చేసాను. ఇంకొక 10 days వర్క్ ఉండింది. ఉన్న టైంలో పుష్ప నేను ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యి 3 months జర్నీ ఉండింది. సో లుక్ టెస్ట్ అయిపోయింది, ఆడిషన్స్ అయిపోయినాయి, అంత ఫైనల్. ఇంకా మండే షూట్ వెళ్ళాలి. సాటర్డే సడన్గా షూట్ చెప్పారు, మండే అనుకుంటున్నాము. యాక్చువల్గా షెడ్యూల్ ఇంకో 1 month ఉంది అన్నారు. బట్ సడన్గా ప్లాన్ చేంజ్ అని సడన్గా కాల్ చేశారు. బట్ అప్పటికే నాకు దిల్ రాజు గారి బ్యానర్లో మూవీ చేస్తున్నాను. సో డేట్స్ క్లాష్ వల్ల అన్నీ ఓకే అయినా సరే వదులుకోవాల్సి వచ్చింది. అంటే చెప్పారంటే మీకు ఆల్రెడీ సుకుమార్ గారు మీకు మొన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు కదా, మరి ఆయన మూవీలో మిస్ అవ్వడం ఏమన్నా రిగ్రెట్స్ అలా ఏమన్నా? రిగ్రెట్ నేను 3 months ఆల్మోస్ట్ 1 month అయితే మనిషిని కాలేదు. నేను ఇంకంటే నేను షాక్లో ఉన్నానే. అంటే 3 months ట్రావెల్ అయ్యా ఆ క్యారెక్టర్తో ఎలా ఉంటుంది అని సుకుమార్ సార్ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లుక్స్ చాలా ట్రై చేసాం, చాలా లుక్స్ ట్రై చేసాం. సో ఇంకా మండే షూట్కి వెళ్ళాలి నేను, అంతే. సాటర్డే మార్నింగ్ నాకు అనుకోకుండా మండే షూట్ ఉంటుంది అని చెప్తే ఆల్రెడీ లవ్ మీ షూట్ ఉంది అంటే సడన్గా పోయింది. సో నాకు అసలు డైజెస్ట్ అవ్వాల. 1 month నేను మనిషిని కాలేదు అసలు, చాలా చాలా డిప్రెస్డ్ అయిపోయా. అంటే ఇంత ఫైట్ చేసింది, ఇంత కష్టపడి, అంటే ఏ సోర్స్ లేదు, ఓన్లీ సుకుమార్ సార్ విరూపాక్ష చూసి పిలిచి ఈ క్యారెక్టర్ ఎలా చేస్తావో చెయ్యి అని ఆడిషన్ తీసుకుని ఆడిషన్లో సెలెక్ట్ చేశారు. సో అంత ఆల్మోస్ట్ ఇంకా షూట్కి వెళ్ళాలి నేను, మండే సెట్కి కూడా వెళ్ళాను నేను. సో అంతవరకు వచ్చి నోటి వరకు వచ్చింది పోయింది అని చాలా బాధేసింది, చాలా డిప్రెస్ అయ్యా. అంతకు మించి సినిమా ఏమైనా రాబోతుందేమో. అండ్ ఇప్పుడు ఈ గ్యాంగ్తో మీరు సెట్ అయినప్పుడు ఎలా అనిపించింది మీకు, వీళ్ళతో వర్కింగ్ కానీ ఇదంతా? యా అంటే వీళ్ళు పేరుకి కొత్త వాళ్ళే కానీ అందరూ ముదురులేవు. అందరూ యాక్టింగ్ ఎవరి కాళ్ళు ఒకరి మించి మావడలు చేశాడు, చాలా బాగా చేస్తాడు. డైలాగ్ డెలివరీ నాకు ఫేవరెట్ 100%. అంటే నాకు ఫస్ట్ విస్కీ బ్రో పరిచయం చేసినప్పుడు బ్రో ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ మోడ్యులేషన్ ఎలా ఉంటుందో నాకు సత్తి మోడ్యులేషన్ అలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఓకే. సో లేదు బ్రో, నాకు విస్కీ బ్రో పరిచయం చేసినప్పుడు బ్రో మీరు అదే చెప్పారా లేదా నాకు. సో నాకు ఒక్కళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రెంత్ చెప్తారనమాట. చెప్పినప్పుడు నాకు సత్తి గురించి అలాగే చెప్పారు. సో అందరూ ముదురులే. అండ్ నాకు పర్సనల్ ఫేవరెట్ అంటే సమీర్ బ్రో. అవునా? సమీర్ బ్రో అంటే ఈ సినిమా మొత్తం చూశాక, స్క్రీన్ మీద చూశాక ఎవరు బాగా చేశారు అంటే నెంబర్ 1 అంటే నేను. ఇప్పుడు మీరు ఫిల్మ్ చూస్తారా మొత్తం? నేను చూస్తాను, ఫైనల్ టార్చర్ పెట్టి మరీ చూసాను. యా. అండ్ నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు తెలిసి ఫస్ట్ డెబ్యూ అనుకుంటున్నాను, షార్ట్ ఫిల్మ్స్ కాకుండా స్క్రీన్ మీద ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? యాక్చువల్లీ మా డైరెక్టర్ విస్కీ చెప్పినట్టు వాళ్ళు మాది సూత్రధార అని థియేటర్ గ్రూప్ ఉంది, స్టేజ్ ప్లేస్ చేస్తాము. సో వాళ్ళు మా సార్ వినయ్ వర్మకి కాంటాక్ట్ అయ్యారు కాస్టింగ్ గురించి. సో ఆ ద్వారా ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. ఆఫీస్కి రమ్మన్నాక ఫైనలైజ్ అయింది. సో అలా స్టార్ట్ అయింది జర్నీ అనేది. హౌ యువర్ ఫీలింగ్? అంటే నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే నేను అంటే నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇంతకుముందు థియేటర్ చేస్తున్నప్పుడు కానీ యాక్టింగ్ సైడ్ వెళ్ళాలన్న ప్యాషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక మూవీ ద్వారా నువ్వు రావడం నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కొంచెం టెన్షన్ అలా ఉండే, కానీ మా డైరెక్టర్ విస్కీ అనేది చాలా మంచి స్పేస్ ఇస్తాడు పర్ఫామ్ చేయడానికి. జనరల్గా కొన్ని డైరెక్టర్స్ ఎలా చేస్తారంటే ఒక ఆర్టిస్ట్ చేయలేకపోతే వచ్చి చూపించేస్తారు ఇమిటేట్ చేసి. మన బ్రోదర్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆ స్పేస్ ఇస్తారు, యాక్టర్నే థింక్ చేయడానికి ఆ టైం ఇస్తాడు. సో దాని నుంచి ఓ బెస్ట్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తాడు. మేబీ వచ్చిందని అనుకుంటున్నాం. జనరల్లీ రాజీవ్ కనకాల గారిని మూవీలో పెట్టుకుంటే ఆయన క్యారెక్టర్ ఉండదు, బట్ ఈ సినిమాలో ఆయన కొడుకు క్యారెక్టర్ లేదా ఏంటి, అంతేనా? అంటే విరూపాక్షలో రాజు అన్న బతికే ఉన్నారు కదా మేబీ దానికి ముందు వరకు అదే బ్రేక్ అనుకుంటా. యాక్చువల్లీ లేదు లేదు, చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు RRR లో కూడా బతికే ఉంటారు కదా, చాలా మూవీస్ లో ఉన్నారు. మూవీస్ లో సో అంటే రాజు అన్న బతికున్న మూవీలో చాలా హిట్ అయ్యి. అవును. సో మాది కూడా అలాగే. డెఫినెట్లీ. వాళ్ళందరితో ఎలా ఉండేది మీకు డెబ్యూ కాబట్టి డైరెక్షన్? రాజీవ్ గారు కానీ ప్రమోద్ని గారు వీళ్ళందరూ ఇంతమంది ఆర్టిస్ట్ని ఎలా మీరు
స్టార్టింగ్ అది ఉండేదండి. అంటే జనరల్గా బయట నుంచి చిన్నవాడు వింటాం కదా పెద్దోళ్ళతో ఇలా ఉండాలి ఎలా ఉండాలని అని చెప్పి. సో అలా స్టార్టింగ్ అయితే అంటే ఏంటి అంటే ఎట్లా సార్ అనాలా మ్యామ్ అనాలా కూర్చోమనాలా కూర్చోకూడదా, ఈ నార్మ్స్ ఈ కల్చర్ నాకు తెలీదు. సో వాళ్ళతో అయితే నార్మల్గానే బిహేవ్ చేశాను నేను. నాకు కూడా వాళ్ళు బాగా కంఫర్టబుల్గా, ఇందాక నేను అన్నట్టు ఈవెన్ ఎంత లేట్ అయినా కూడా. అసలు ప్రమోషన్స్ ఐడియాస్ ఎవరు ఇస్తున్నారు ఒక్కసారి చెప్తారా నాకు? అది ఆయదవలవే అండి, అవంతా కూర్చున్నా. అసలు నేనైతే మైండ్ బ్లోయింగ్. మనకు వీడియో నేను యాక్చువల్ తెలియకుండానే షేర్ చేసుకున్నా, చేశాక నాకు తెలిసి అది మీ ప్రమోషన్ అని. ఏది ఏ వీడియో? అందరినీ రోస్ట్ చేస్తున్న ఒక రివ్యూస్. సో అలాంటి రివ్యూస్ నిజంగా అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా, ఒక కొత్త డైరెక్టర్కి ఆర్ఎల్స్ ఒక ఫిల్మ్ మేకింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఒక మూవీ చేస్తారు అంటే విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ వితౌట్ ఎక్స్పీరియన్స్, అలాంటి రివ్యూ చాలా హార్మ్ఫుల్ అనమాట ఇండస్ట్రీకి కానీ సినిమాకి కానీ. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ అ డైరెక్టర్గా? మీరు ఎలాగో మాస్క్ వేస్తున్నారంటే ఏమని చెప్పచ్చు? అది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదో పెద్ద దే కాంట్ ఈవెన్ డూ లైక్ వన్ ఫిలిం ఆర్ సంథింగ్. ఈవెన్ విశాఖ సేన్ గారు కూడా రీసెంట్గా ట్వీట్ పెట్టారు, ఒక ఫిలిం తర్వాత తెలుస్తుంది నీకు కూడా అని. సో అలా మీ ఒపీనియన్ ఏంటి ఒక ఫిలిం తీసాక మీ యాజ్ అ ఫిలిం మేకర్గా యువర్ ఒపీనియన్ ఆన్ దట్ పర్టికులర్ రివ్యూవర్స్? కొంచెం చూసి చెప్పండి బ్రో, మాస్క్ ఉందని వదిలేకండి. అంటే బేసిక్గా అండి ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. రివ్యూలు మొత్తం చెప్పకపోవడం తప్పు, మొత్తం చెప్పండి అనడం తప్పు. ఆన్ ఏ లార్జ్ స్కేల్ నాకు తెలిసే రివ్యూలు చాలా హెల్ప్ చేస్తాయండి, ఎస్పెషల్లీ చిన్న ఫిలిమ్స్కి. పెద్ద ఫిలిమ్స్కి ఒకవేళ బాగాలేకుంటే డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు రివ్యూలు మొత్తం తీసేయడం అది ఎలా ఉంటుందంటే, అమెజాన్లో రివ్యూలు తీసేయండి ఎవరి ప్రోడక్ట్ మీరు పర్సనల్గా కొని చూడండి అంటే ఎలా ఉంటుంది. సో మెజారిటీ రివ్యూ చిన్న ఫిలిమ్స్కి అయితే ఇస్తే నిజంగా బాగుందని వాళ్ళకి నచ్చి ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ మీరు అంటే ఇప్పుడు సీరియల్స్ ఇంకేం చేయట్లేదు, ఓన్లీ మూవీస్ సైడే చూసుకుంటున్నారు. లైక్ మీరు చాలా ఫెమిలియర్ టు ద సీరియల్స్ కదా. నాకు చిన్నప్పుడు యాక్చువల్లీ వరుణ్ దీపర్నే నేను అనుకోకుండా చూసేవాడిని, ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు కదా. చిన్నప్పుడు అంటే నేనేమో ముసలా కొడుకుని అనిపిస్తుంది. అంటే నాట్ చిన్నప్పుడు అంటే మనం కూడా చదువుకునేటప్పుడు ఇంట్లో అందరూ చూస్తారు కాబట్టి అలా చూసేవాళ్ళం. అంటే సీరియల్ సైడ్ ఇంకా లైక్ యాక్చువల్ గా కొంచెం బ్రేక్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 3 years అయింది. ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు అంటే ఆల్మోస్ట్ ఈ 3 years లో 18 సీరియల్స్ వద్దనుకున్నాను. అవునా? బట్ మూవీస్ చేస్తున్నాను ఇప్పుడు కంప్లీట్ గా. ఇప్పుడు 3 movies చేస్తాను. ఏమేం చేస్తున్నారు? ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారిది ప్రైమ్ షో వాళ్ళది ఒక మూవీ చేస్తాను, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను. మళ్ళీ అగైన్ విత్ సాయి ధరమ్ తేజ్ గారు. ఆఫ్టర్ విరూపాక్ష. నెక్స్ట్ సో విజయ్ దేవరకొండ గారి మూవీ చేస్తున్నాను, సితారా బ్యానర్లో గౌతమ్ తెన్నూరి గారి మూవీ. సో దాంట్లో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఇంకొకటి A1 A2 A3 అని హీరోగా చేస్తున్నాను. సో హీరోగా అయితే మొత్తానికి అయితే వస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ప్రమోషన్స్లో కలవబోతున్నాం 100%. అండ్ ఏంటి అంటే సీరియల్ చేసేటప్పుడుకి ఫిలిమ్స్లో చేసేటప్పటికి ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే వర్క్ వైజ్ డిఫరెన్స్ అంటే ఏం ఉండదు బ్రో. బట్ అంటే వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సీరియల్ ఏంటంటే స్మాల్ స్కేల్లో జరుగుతుంది కదా, కొంచెం చిన్న టీం ఉంటుంది, అంటే బుజ్జిగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీడే ప్రాసెస్ అది మాకు డైలీ న్యూస్ పేపర్ లాగా ఎవ్రీడే షూట్ ఉంటుంది. బట్ సినిమాలో అలా కాదు, ఒక క్యారెక్టర్కి ప్రాపర్ గ్రాఫ్ ఉంటుంది, దానికంటూ ఒక లుక్ ఉంటుంది ప్రాపర్గా. అంటే అదొక స్టైల్ ఇదొక స్టైల్, డిఫరెంట్. సో అండ్ మీరు ఇమాజిన్ చేసుకున్నారంటే లైక్ విజయవాడ కదా మీది, అంటే నేను చదువుకున్న విజయవాడలో యాక్చువల్లీ. సో అక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు అంటే మీరు మూవీస్ చేస్తున్నప్పుడు జనరల్ అనుకుంటారు మనోడు అక్కడ చేస్తున్నాడు అని, అలా ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఆ పీపుల్కి కానీ మీరు ఇట్లా చేస్తున్నప్పుడు? డెఫినెట్గా అంటే నేను అనుకోలేదు బ్రో, నాకు ఇష్టం ఎలా వే తెలీదు, ఫైట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా, దాని తర్వాత సీరియల్ చెన్నైలో అసిస్టెంట్ డైరెక్షన్ చేసి దాని తర్వాత నేను మూవీస్కి బ్రేక్ తీసుకుని చేస్తున్నాను ఇప్పుడు. సో అది చాలా పెద్ద ప్రాసెస్, అది 1 yearలో 2 yearsలో అవ్వలేదు, 10 years పట్టింది ఆల్మోస్ట్ నాకు కూడా ఆ జర్నీ. అండ్ ఇది ఎలాగో బర్త్డే బాయ్ గురించే కాబట్టి మొన్న బర్త్డే ఎలా జరిగిందన్న? మొన్న బర్త్డే సైలెంట్గా అయింది బ్రో. యాక్చువల్గా సేమ్ కాంబినేషన్ సేమ్ డ్రెస్ వేసుకొని కేక్ తినిపిస్తున్నట్టున్నారు అంటే. అవునా? నవ్య గారికి లేదే, నాకు తెలియదు. నేను చూసాను, నేను పోస్ట్ చూసాను. అవునా? నాకు గుర్తులేదు బ్రో, నాకే గుర్తులేదు. ఏమో బ్రో, అంత అబ్జర్వ్ చేయలేదు. ఏంటి అంటే మీరు అంటే చాలా మందితో మీరు చేస్తుంటారు, లైక్ డీ కూడా చేశారు కాబట్టి ఎలా ఉండేది మీకు అంటే వాళ్ళతో బాండింగ్? నవ్య గారితో కానీ రోషిని గారితో వీళ్ళందరితో ఎలా ఉండేది మీకు బాండింగ్? అందరితో ఇప్పుడు బిగ్ బాస్ చేశాం కాబట్టి రోహిణి, నాకు జ్యోతి, అలీగఢ్ వీళ్ళందరూ ఇంకా ఫ్యామిలీ, మోర్ దెన్ ఏ ఫ్యామిలీ. అండ్ జ్యోతి గారిని ఒక రీల్లో కొడతారు అనుకుంటా 10 rupees. అవును. అయితే ఇంకా నవ్య అంటే మేము ఆల్మోస్ట్ సీరియల్ చేసాము, దాని తర్వాత షోస్ చేస్తున్నాము, బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాము. అండ్ పర్సనల్గా తను నాకు బెస్ట్ ఫ్రెండ్. సో
డెఫినెట్గా అంటే ఎప్పుడైనా అంటే లైక్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు జనరలీ అంటే సేమ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు డిస్కస్ చేసుకుంటుంటారు, ఇలాంటి రోల్స్ నాకు పడితే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్స్ నీకు పడితే బాగుండు, అలా ఏమైనా అనుకుంటూ ఉంటారా? 100%. ఇప్పుడు విరూపాక్ష వచ్చినప్పుడు డెఫినెట్గా తను అందరికంటే హ్యాపీ ఫీల్ అయింది. అండ్ వేరే ఇంకేదైనా మూవీ చూసినప్పుడు తను నాకు పంపిస్తుంది అనమాట, అరే ఈ క్యారెక్టర్ ఇలాంటిది నీకు ఏదైనా పడితే బాగుంటుంది, నీ పర్ఫార్మెన్స్కి నీ బాడీ లాంగ్వేజ్కి చాలా బాగుంటుంది, ఎలివేట్ అవుద్ది అని చెప్తుంది. సో డెఫినెట్గా అది నేను కూడా తనకి చూసి సజెస్ట్ చేస్తూ ఉంటాను, ఇలా బాగుంటుంది నీకు ఇదే, ఇలా అయితే బాగుంటుంది అని. సో గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ డిస్కస్ చేస్తాం డెఫినెట్గా. సో నీకెవరు సెట్స్లో అంటే ఎవరితో వర్కింగ్ నీకు చాలా ఈజీ అనిపించింది, ఆర్ఎల్స్ నీకు కంఫర్టబుల్ అనిపించింది? ఈజీ అంటే స్టార్టింగ్ ఫ్యూ డేస్ కొంచెం ర్యాపో కలవడానికి కష్టమైంది, కానీ వెళ్తున్న కొద్దీ అందరూ పరిచయం అయ్యారు, అర్థమయ్యారు. ఈవెన్ రవికృష్ణ బ్రో మధ్యలో జాయిన్ అయినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా స్పేస్ ఇచ్చి అలా చాలా హెల్ప్ఫుల్గా ఉండే అందరూ. సో ప్రాబ్లం అయితే మేజర్లీ అవ్వలేదు, స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో కొంచెం అయింది సో వేరే యాక్టర్స్తోని. జనరలీ అంటే బర్త్డే పార్టీస్ ఏమైనా జరిగేటప్పుడు కొన్ని మనం రీల్స్ అవి చూస్తుంటాం కదా, వాంటెడ్లీ కేక్లో ముంచేయడం, దాడి చేయడం, ఇలా అంటే అది ఓవర్గా సెలబ్రేషన్, దాని మీద ఏమైనా బేస్ అయి ఉంటుందా ఇది స్టోరీ ఏమన్నా? ఒక పాయింట్కి వచ్చేపాటికి ఇంకా దారుణ బర్త్డే చాలా జరుగుతాయి, కొట్టి 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 లాస్ట్కి టన్ అని తిరుగుతుంది. కన్ను మీద మింగారా అని ఒక రీల్ కూడా ఉంటుంది కదా ఒకటి, మీరు ఎవరైనా చూస్తుంటారు, కన్ను మీద మింగారా అంటున్నారు నేను అందుకే. సో అలా అంత సివియారిటీ ఏమైనా దాని మీద ఏమైనా మెసేజ్ అలా ఏమైనా అసలు సినిమాలో మెసేజ్లు అసలు ఏం లేదు, అసలు మనంతా ప్యూర్ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ బ్రో. ఓకే, రియల్ ఇన్సిడెంట్, రియల్ ఎమోషన్స్, వాళ్ళ లైఫ్లో జరిగింది, వాళ్ళు ఒక కథ చేసి సినిమా తీశారు. సో అండ్ అంటే కొంచెం బూతులు కూడా ఉన్నట్టున్నాయి నాకు తెలిసి, అంటే సెన్సార్ వాళ్ళు ఏం అబ్జెక్షన్స్ అలా ఏం చెప్పలేదా? సెన్సార్ అవి ఓకే, బట్ కొంచెం మూవీ పరంగా వస్తే డెఫినెట్లీ ఉంటాయి కదా కొన్ని లిటిల్ అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, అలా ఏం పడలేదా? లక్కీగా ఏంటంటే అండి ఆమె కూడా కన్విన్స్ అయింది, ఇది ఈ సీన్కి తగ్గట్టే అని కన్విన్స్ అయింది. సో ఈవెన్ దో ఆ సర్టిఫికేషన్ అయిపోయినా కూడా యాక్చువల్గా అలాంటి డైలాగ్స్కి తను కట్స్ చెప్పలేదు. సూపర్. తనే అనింది అవద్దు, అవి స్టోరీని స్పాయిల్ చేస్తాయి ఉన్నీలే అన్నట్టు నాకు అర్థమైంది తన మాటల్లో. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు, అది ఫారెన్ పోలీస్ వాళ్ళైనా వాళ్ళంతా షూట్ అంతా ఫారెన్లోనే జరిగిందా? అంటే అది అన్ని హాల్లోనే, అన్ని హాల్లోనే చూడాలంటే. సో ఇంకా ఏంటి అంటే మీకు ఈ వర్కింగ్ ఎలా అనిపించింది, మీకు ఈ మూవీ వర్కింగ్ ఎలా అనిపించింది? అయితే ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ టైము అది కొద్దిగా ఎక్స్పీరియన్స్ అది ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో కంటెంట్ ఉంది అని అర్థం అవుతుంది, బట్ తెలుగు ఆడియన్స్కి మూవీ రీచ్ అవ్వాలంటే ఆల్రెడీ మీరు ప్రమోషన్స్ చాలా ఫుల్ స్వింగ్లో చేస్తున్నారు, డిఫరెంట్గా చేస్తున్నారు, ఇంకా తెలుగు ఆడియన్స్కి మీరు మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తెలుగు ఆడియన్స్ కింద అన్నట్టు నాకు చాలా ఇంట్రెస్ట్ చెప్పాము. ఎవ్రీ ఇయర్ చాలా చిన్న ఫిలిమ్స్ వస్తాయి, కానీ చాలా తక్కువ మాత్రమే జనాలకు గుర్తుంటాయి, ఒక 4-5 గుర్తుంటాయి. మేము నమ్మేది, మేము టెస్ట్ చేసిన నమ్మేది ఆ 4-5లో మేము వండుతున్నామనే నమ్మకం అయితే ఉంది. ఆడియన్స్ కూడా అదే బిలీవ్ చేస్తారని హోప్ఫుల్గా. అండ్ జనరల్ ఏంటంటే నేను అంటే ఇలా రవికృష్ణ లాంటి ఆర్టిస్టులు ఎవరైనా మూవీ చేశాక మోస్ట్లీ ప్రమోషన్స్కి అంత అవైలబుల్ ఉండరు. జనరల్గా మాట్లాడుకుంటే మనం ఓపెన్గా నేను చాలా ఇంటర్వ్యూస్లో చూసాం కాబట్టి, కానీ రవి గారు ఫస్ట్ మార్నింగ్ చూసిన అన్ని ఇంటర్వ్యూస్కి ఉండి ప్రమోషన్స్ అన్నిటికీ అవైలబిలిటీ ఉండి మీకు ఎలా అనిపిస్తుంది? అదే అండి, మొన్న వరకు ఎందుకంటే షూట్ ఉంది, లేదు నేను రాను బ్రో, తర్వాత ఎప్పుడైనా కలుస్తాను ఈవెంట్లో, అలా చెప్పే వాళ్ళు ఉన్నారు, జనరల్ ఉన్నారు. మీకు రవి గారు ఇప్పుడు ఇంత టైం ఇచ్చి మెన్షన్ చేయాలి, అదైతే తనైతే ఇంకో షూట్ అయితే నడుస్తుంది, బట్ షూట్ అవ్వగానే వెంటనే యాక్చువల్గా నెక్స్ట్ డేనే వచ్చేసాడు తను. సో అదైతే హెల్ప్ అయింది. ప్లస్ ఫస్ట్ నుంచి మనం బాయ్స్తో కొద్దిగా లైట్గా ఏదో 1%-2% ఏదో బిల్డ్ చేసాము. సో ఇప్పుడు తిని రావడం వల్ల కూడా ఇంకా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ రవి గారు మీ బర్త్డే బాయ్ అదే ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్తారు? అంటే ఒక జెన్యూన్గా ఒక సినిమా తీసి ట్రై చేస్తున్నాం బ్రో. అంటే చాలా చిన్న సినిమాలు ఉన్నాయి మీకు తెలుసు, బట్ దాంట్లో కొన్ని మాత్రమే మనకు నచ్చుతాయి. కేర్ ఆఫ్ కంచర్పాలెం కానీ ఇలా కొన్ని మూవీస్ మనకి హార్ట్కి టచ్ అవుతాయి. అలా ఇది కూడా ఒక జెన్యూన్ ఎమోషన్తో విస్కీ బ్రో తీశారు. అండ్ నేను మంచి మూవీస్ చేస్తున్నాను అండ్ చాలా రకాల మూవీస్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్తాను నేను 100%. సో నేను చేసిన దాంట్లో నాకు నచ్చి ఇష్టంగా చేసింది. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే మనం చేసే పని ఫస్ట్ మనకు నచ్చాలి, నేను అది ఫస్ట్ నుంచి నమ్ముతాను. మనకి నచ్చితే 100% సో చూసే ఆడియన్స్ కూడా నచ్చుతుంది. సో ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నీ మాటల్లో టు ద ఆడియన్స్
అదే మూవీ అందరు వచ్చి థియేటర్లో చూడాలి. అండ్ ఇలా జనరల్ ఈ మధ్య కన్సెప్షన్ ఎలా ఉందంటే గ్రాఫిక్స్ ఉంటేనే థియేటర్కి వెళ్దాము అలాంటి కొంచెం ఒపీనియన్ వస్తుంది ఆడియన్స్ నుంచి. కానీ ఈ మా మూవీ మాత్రం థియేటర్లో వచ్చి చూసే క్వాలిటీ ఉంది, అవుట్పుట్ ఉంది. సో డెఫినెట్గా ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. సో థియేటర్లో రికమెండ్ చేస్తాను డెఫినెట్గా ఈ మూవీ నేను. సో చూసారు కదా ఈ మూవీ తోటి చిన్న చిట్ చాట్. అండ్ డెఫినెట్లీ మీరు కూడా థియేటర్లో చూసి కంటెంట్ ఎలా ఉంది అనేది చెప్పి వీళ్ళకి బొమ్మ వర్సు టీం వాళ్ళకి ఒకసారి మీరు కూడా చెప్తారని ఆశిస్తున్నారు. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.